శైలజ గారు, మరి విందులో మొదటి వంటకం చూసాము గుంటూరు రొయ్యల వేపుడు. దాని టేస్ట్ మనం చూద్దాం విందులో. అండ్ సెకండ్ వంటకం ఏంటి? స్ట్రాబెర్రీ సూఫ్లే అండి. శైలజ గారు, మరి స్ట్రాబెర్రీ సూఫ్లే కావాల్సిన పదార్థాలు చూద్దామండి. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, చెర్రీస్, జెలటిన్, షుగర్ సిరప్, స్పాంజ్ కేక్. ఓకేనండి. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామండి. సో ఈ ముందుగా ఏం చేసుకోవాలంటే దీనికి స్టవ్ అవసరం లేదు. ఫస్ట్ అయితే అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. స్టవ్ అవసరం లేదు కదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఓకే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వాలండి బాగా. ఓకే. సో స్ట్రాబెర్రీ బాగా మెల్ట్ అవ్వాలి. ఓకే. కొంచెం బీట్ చేసిన తర్వాత అంటే మనకున్న టెంపరేచర్కి బాగా తొందరగా మెల్ట్ అయిపోతాయిలేండి ఐస్ క్రీమ్స్. ఫ్రిడ్జ్ నుంచి బయట ఒక 5 నిమిషాలు పెడితే మెల్ట్ అయిపోతాయి. నెక్స్ట్ చెర్రీస్ తీసుకోవాలి. చెర్రీసా అండి? స్ట్రాబెర్రీస్ మన ఇష్టం, మన ఫ్లేవర్ బట్టి. కొంతమందికి స్ట్రాబెర్రీస్ ఇష్టం ఉండవు కాబట్టి అలాంటి చెర్రీస్ అంటే అందరికి ఇష్టమే ఉంటాయి. కొంచెం 2 స్పూన్స్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఓకే. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ జెలటిన్ అండి. ఇది జెలటిన్ అంటే ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఉంటుంది. ఒకసారి మీరు వేస్తారు ఉంటారా? నేను బీట్ చేయాలి ఇది. ఓకేనండి. ఎన్ని స్పూన్స్ వేయమంటారు? 4-5 స్పూన్స్. కొంచెం థిక్గా ఉంది కదా, సైజ్ సెట్ అవ్వటానికండి జెలటిన్. ఓకే ఓకే. నేను ఇది ఇంకా లిక్విడ్ అనుకున్నానండి. సరిపోతుందండి. ఓకే. బీట్ కలుపుకోవాలండి. ఓకే. అంటే ఇది మనకి డెజర్ట్ బాగా సెట్ అవ్వడానికి. ఓకే ఓకే. నెక్స్ట్ అండి స్పాంజ్ కేక్ తీసుకొని ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని సెట్ చేయాలండి కేక్ అదంతా. ఓకే. స్పాంజ్ కేక్ తీసుకుని ముందు సెట్టింగ్కి. ఓకే. సో ఇంకో బౌల్లో స్పాంజ్ కేక్ వేసుకోవాలండి. అండ్ ఇది కూడా మనకి దొరుకుతుంది బయట. స్పాంజ్ కేక్ దొరుకుతుంది బేకరీస్లో మామూలుగా. దీంట్లో కేక్ కాకుండా బిస్కెట్స్ అయినా యూజ్ చేయొచ్చు. మ్యారీ బిస్కెట్స్ కొంచెం 1 లేయర్ బటర్ రాసి మ్యారీ బిస్కెట్స్ క్రష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ క్రష్ చేసి మనకి పౌడర్ అయిపోతుంది కదా. ఆ పౌడర్ ఏంటంటే కొంచెం పౌడర్ సాఫ్ట్గా రావడానికి క్రష్ చేస్తారు. ఓకే. దీని మీద షుగర్ సిరప్ కొంచెం స్ప్రింకిల్ చేయాలి. ఓకే. సో ఈ మధ్య అన్ని రెడీమేడ్గా దొరికిపోతున్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఈ ఐటమ్స్ అన్ని రెడీగా మనకి పేపర్లో రాసుకొని బేకరీకి వెళ్ళిపోయామంటే రెడీగా ఉంటాయి. నెక్స్ట్ చెర్రీస్ అండి. కొంచెం సో స్పాంజ్ కేక్ మీద మనకు లైట్గా షుగర్ సిరప్ కూడా పోసుకున్నామండి. దాని మీద మళ్ళీ చెర్రీస్ వేసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా ఈ బీట్ చేసి పెట్టుకున్నది. ఓకే. సో ఇంతకు ముందుగానే మనము బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్లో చెర్రీస్ అవన్నీ కలుపుకున్నాం. ఓకే. సో అది దాని మీద వేయాలి. ఓకే. ఫైనల్గా గార్నిష్ చేయాలండి. ఇది కొంచెం ఫ్రీజర్లో పెట్టాలి. ఓకే. ఇది కాస్త ఫ్రీజర్లో పెట్టాలండి. సో ఫైనల్గా మనము చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటున్నాం. ఓకే. ఫ్రీజర్లో ఉంచి ఒక 5-6 అవర్స్ తర్వాత తినొచ్చు. కానీ పిల్లలు 5-6 అవర్స్ వెయిట్ చేయాలంటే ఐ థింక్ చాలా మంది వెయిట్ చేయాలనుకుంటా. ఎప్పుడెప్పుడు మదర్ లైక్ మమ్మీ కుక్ చేసి పెట్టేస్తుందో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేస్తే వచ్చేటప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. అది మంచి చిట్కా అనమాట ప్రోగ్రామ్. చాలా కలర్ఫుల్ గా ఉందండి స్ట్రాబెరీ సూఫ్లే. సో శైలజ గారు విందులో రెండో వంట అనే కన్నా రెండో వెరైటీ మంచి డెజర్ట్ అనమాట. సో స్ట్రాబెరీ సూఫ్లే మనకు పరిచయం చేశారు. స్ట్రాబెరీ సూఫ్లే దీనికి కావాల్సిన పదార్థాలు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, జెలటిన్, షుగర్ సిరప్, స్పాంజ్ కేక్, చెర్రీస్. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ బౌల్లోకి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చెర్రీస్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 2-3 స్పూన్స్ జెలటిన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని స్పాంజ్ కేక్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద 2-3 స్పూన్స్ షుగర్ సిరప్ చల్లుకోవాలి. ఇప్పుడు చెర్రీస్ తీసుకొని వాటి మీద వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఐస్ క్రీమ్ ని దీని మీద వేసుకొని దానిపై కూడా చెర్రీస్ వేసుకోవాలి. అంతే, స్ట్రాబెరీ సూఫ్లే రెడీ.